ఆకలి గుణను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవలేదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏమండి అది కనుక మనం రాయబడతాం. సింహపు పిల్లలు లేమి గల ఆకులు గల కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కుదవలేదు. మూడో విషయం చెప్తున్నాను, భయభక్తులు కలిగిన వారికి మేలు జరుగుతుంది. ఒకటి చెప్పండి చెప్పమా మా అమ్మాయి చెప్పు. ఫస్ట్ ఎవరికి మేలు జరుగుతుందని చెప్పాను? ఎవరికి వింటున్నారా? ప్రేమించు వారికి. అందుకే రాసుకోవాలి, ప్రేమించు వారికి మేలు జరుగుతుంది. రెండవది వినువారికి మేలు జరుగుతుంది. మూడవది భయభక్తులు కలిగిన వారికి. ఈ మూడు ఉంటే చాలండి, పరలోకం అనిపిస్తాం అంతే భూమి మీద. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన కీలకమైన పదాలు. క్రైస్తవుని యొక్క ఆయువు పట్టివి. క్రైస్తవుని యొక్క ఆయువు పట్టు ఏమండి నేల మరి మనం చూస్తున్నాము, చేపకి నీళ్ళలో బలం, ఏనుకి తొండములో బలం, అవునా కదా? విశ్వాసకి దైవ సన్నిధిలో బలం. దేవునితో ఉంటే ఎవరు నేనేం చేయలేరు. శత్రు సైన్యాలు ఏమి కోల్చలేవు. సాతాను క్రియలు, అంధకార క్రియలు లయపరచబడుతుంది. నువ్వు దేవునితో ఉంటే, నువ్వు ప్రేమిస్తే, దేవుని ఆశ్రయిస్తే, అదే మన రాయబడింది, దేవుని ఆశ్రయిస్తే. 4వ పాయింట్, భయభక్తులు కలిగి ఆశ్రయిస్తే నీకు మేలు. ఈరోజు నీకు భయము భక్తి ఉండాలి. దైవభక్తులతో ఉన్నవారు ఇప్పుడు పిల్లలు మాతో కూడా ఉన్నారంటే చిన్నప్పటి నుంచి పెరుగుతున్నారు. దైవభక్తులు పెంచారు, బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు అన్నతో కూడా పో, దైవ సేవకుడితో పో 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 అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారు తెలిసిన? బాగున్నారు. ఒకవేళ లోకంతో పోరా 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 అని ఉంటే వాడు అటే కూర్చుంటాడు. ఈరోజు దేవుని సంఘములు సేవకులతో ఉన్న పిల్లల కుటుంబాలు చూడండి, లోకస్తులతో ఉన్న కుటుంబ పిల్లలు చూడండి. లోకస్తుల పిల్లలు విండలేదు, పైన పట్టారం లోన్లొట్టారు. సావాసం లేదు, సన్నిధి లేదు, ఆరాధన లేదు, నియమకుడికి లేవు, ప్రార్థన లేదు, ఏమీ లేవు. పేరుకేమో క్రైస్తవులు. ఏమంటే ఒక ఆయన వస్తాడు, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేస్తావా? ఏమో 10 రూపాయలు ఇస్తాను చెయ్య ప్రార్థన. ఏంటంట ఆయన 10 రూపాయలు ఇస్తుంటే నేను ప్రార్థన చేయట. నీ 10 రూపాయలు వద్దు, నీకు ప్రార్థన వద్దు, బయలుదేరు నువ్వు అన్న. అర్థమైందా? ఏమంత చీపుగా కనిపిస్తుంది దేవుని సన్నిధిలో ప్రార్థన అంటే? అంత విలువ తక్కువ అయిపోయిందా ప్రార్థన అంటే? ఇదే మంత్రిస్తే జరిగే మాయ అనుకుంటున్నావు? నీ భక్తి ద్వారా జరిగే కార్యం ఇది. ప్రార్థన చిన్న చూపు చూడొద్దు, భయభక్తులు చిన్న చూపు చూడొద్దు, నష్టపోతావు. కళ్ళ ముందు ఎంతోమంది ఇలాగుండి పోగొట్టుకున్నవారు ఎంతోమంది చూస్తాం మేము. అర్థమైందా? దేవుని కార్యాలు ఆటంకపరిచిన వారిని దేవుడు విడిచిపెట్టలేదు. భక్తి లేక భయం లేకుండా ఏమండి మేము ఇప్పుడు జరుగుతుంది మా మందిరం దగ్గర సమస్య. ప్రార్థన జరుగుతుంటే అట్టాంటోడే అని పెడుతున్నారు పక్క టీవీలు. ఎంత బాధేస్తుందండి, ఎంత బాధేస్తుంది. ప్రభువా చూడు నాయనా, నువ్వు భక్తి జరుగుతున్నప్పుడు, భజన జరుగుతున్నప్పుడు, ప్రార్థన జరుగుతున్నప్పుడు లోకం యొక్క పోకడ చూడు నాయన. దైవం ఏమి లేదు నాయన వాళ్ళకి. అసలు దేవుని మందిరం ఉండకూడదు అంటారయ్యా. ఎవడు ఆయన ఆలయాన్ని పాడు చేస్తాడు వాడిని నేను పాడు చేస్తాన్నాడు. అమ్మా, దేవుని ఉగ్రత మన మీదకి రాకూడదు, మన కుటుంబాల మీదకి, మన బిడ్డలకు ఉండనివ్వకుండా చూసుకోవాలి. మనం దేవుని భయంతో బ్రతకాలి. మనం మనుషులు భయపడకపోయినా పర్వాలా, దేవుని భయం పడకపోతే ఏమవుతుంది జాగ్రత్త. డబ్బు ఉందోనో, బలం ఉందోనో, అధికారం ఉందోనో విరవగుతున్నావేమో, ఆస్తులు ఉన్నాయి, పైర్లు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, నాకేమనుకోదు. యేసుప్రభుడు, ఓ ఈ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించింది ఎవరిది అవుతుంది? భక్తి నేను పరలోకం చేస్తుంది, భయభక్తులని పరలోకం చేస్తుంది తప్ప ఈ భూమి మీద నీ జీవితానికి క్షేమం కలిగిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ పోయినా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆడ తెలిసిన ఉన్నారు, ఇంకో స్థలానికి వెళ్ళినా అక్కడ అన్న మీరా రండి అన్న. ఎవరిని బట్టి వచ్చింది అంతా తెలిసిన? కేవలం నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా. ఎక్కడికి వెళ్ళిన విజయ పతాకని ఎగవేసే ఆ గొప్ప భాగ్యం ప్రభు ఇచ్చాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ స్కూల్కి వెళ్తే అక్కడ అధికారులుగా చేసేటట్టుగా చేస్తున్నాడు. ఎంత భాగ్యం, ఎంత ధన్యత. ప్రభుతో బ్రతికితే రోజంతా ప్రభుని గురించి ఆలోచిస్తే అమ్మా ఇంకెందుకమ్మా దిగులు, బాధ, వేదన ఉంటుంది. ఎంతసేపైనా అది కావాలి, ఇది కావాలి, వాళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకుని, వాళ్ళు కట్టుకున్నారు, వీళ్ళు కట్టుకొని ఆలోచించి మనం తెచ్చి అప్పులు పాలైపోయి వడ్డీలు కట్టలేక, చీటీలు కట్టలేక, సంఘాలు కట్టలేక, డ్వాక్రాలు కట్టలేక
అగచాటు పడుతున్నాం. నేటి దినాల ఆశలు ఎక్కువైపోయి అప్పులు పాలైపోతున్నాం. జాగ్రత్త. ఎంత కావాలో ప్రభువా తగినంత ఆహారం నాకు దయచేయని చాలు. ఈ సందర్భంలో నువ్వు ఆలోచించాలి. దేవుని యందు భయభక్తులు కలిగితే నీకేముంది? మేలు ఉంది. ఒకవేళ నువ్వు అలా మేలు లేకపోవడానికి కారణమేమి? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. మేలు కలగలేకపోవడానికి గల కారణం ఏమిటి? ఒక వ్యక్తి జీవితంలో మేలు పొందలేక, దీవెన పొందలేక, ఆశీర్వాదం పొందలేకపోవడం కారణం అంటే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చదువుకుందామా? 5:25. మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలుగుకున్నట్టుకు మీ పాపములే కారణం. అబ్బా, ఎంత ఘోరమైన మాట. ఏంటంటే మేలు కలగలేకపోవడం కారణమే మన పాపాలే కారణం, మన మాటలే కారణం, మన చూపులే కారణం, మన క్రియలే కారణం. పాపము తప్పించబడి పరలోకం పొందాలి. పాపము నుంచి విడుదల పొంది క్షేమం పొందాలి. పరలోక రాజ్యం పొందాలంటే ఈరోజు మనం చదువుతున్న వాక్యం, పాపాలు విడిచిపెడదాం, హృదయంతరంగాలు ప్రభుని చేర్చుకుందాం. దేవా, నేను పాపిని, ప్రభు నన్ను క్షమించు నాయన. నాకు మేలు జరగాలంటే అయ్యా నిన్ను ప్రేమించాలి, నీ మాట వినాలి, భయభక్తులు కలిగి ఉండాలి, నేను ఆశ్రయించాలయ్యా. అప్పుడే మేలు జరుగుతుంది. రూతో ఆ పని చేసి మేలు పొంది ఐశ్వర్యవంతురాలైందయ్యా. ఈరోజు కూడా నేను ఒట్టి చేతితో వచ్చాను ప్రభువా. నేను మేలు పొంది ఈరోజు నుంచైనా దీవెన పొంది ఈరోజు వాక్యం చేత నేను పట్టబడ్డాను. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడవు తండ్రి, అందులో బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ రోజు నుంచి నేను మేలు పొందుకునే ఆ భాగ్యమును, ఆ ధన్యతను ప్రభువా నాకు ఇవ్వు నాయనని ఏం చేయాలి? మనం ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి ఇక నుంచి అయినా వినకుండా పోతున్నామో, దేవుని ప్రేమించకుండా పోతున్నామేమో, ఆశ్రయించకుండా పోతున్నామేమో, ఈ రోజు నుంచైనా ప్రభుతో ఉందాం, ప్రభు పని చేద్దాం, దేవుని దీవెన సంపాదిద్దాం. ప్రభు యొక్క దీవెనతో ఈ భూమి మీద దేవుని పిల్లలు దరిద్రులుగా బ్రతకూడదు, ధనవంతులుగా బ్రతకాలి. ఎలా వస్తుంది? మనం చేసే కాయ కష్టం దీవించబడాలి. ఎలా వస్తుంది? మనం చేస్తున్న పనులు తోడు రావాలి, మన ప్రయాణాలు తోడు రావాలంటే దేవుని ప్రేమతో మనం నింపబడాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి. రోజు 1 గంటన ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటే, దేవునితో గడుపుతూ ఉంటే గొప్ప దీవెన పొందుతాం, ఆశీర్వదించబడతాం. అట్టి విధంగా ఈ మధ్యాహ్న కాలంలో మనకందరికీ అనుగ్రహించగాక. తల వంచండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ రోజు నుంచి నాయన ఎబినేజర్ ప్రార్థనా మందిరం ముసలిపేడులో తండ్రి అందరూ క్షేమం పొందాలని, అయ్యా ఆశీర్వదించబడాలని, దేవుని యొక్క దీవెన పొందాలని కోరుకున్నవారు మోకరించవును. ప్రభువా, ఈరోజు వాక్యం నాతోనే మాట్లాడు. కొద్ది నిమిషాలు నోరు తెరిచి మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను నీకు ఎక్కడ దూరం అయిపోయినాను, నేను ఎక్కడ పడిపోయాను, నేను ఎక్కడనైనా నీకు ఆయాసకరమైన మార్గనాలో ఉంది నాయన, క్షమించు తండ్రి, క్షమించు ప్రభువా. నీతో బ్రతకాలి నాయన, నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, నేను ఆరాధించాలయ్యా. భయభక్తులు కలిగిన జీవితం నాకు దయచేయి, నేను ప్రేమించే జీవితం నాకు దయచేయి, నీ మాట వినే జీవితం నాకు దయచేయి. రోజంతా లోకపు మాటలు వింటున్నాను, నీ మాట వినాలి ప్రభువా, నేను ఆరాధించాలయ్యా, నేను పూజించాలి తండ్రి, నేను గణపరచాలి, నేను మహింపరచాలి నాయన. అటు ధన్యత భాగ్యం నాకు దయచేస్తావని నోరు తెరిచి ప్రార్థన చేసుకో. ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నీ దోషాలు క్షమిస్తాడు. ఇది మొదలుకొని దేవుని యొక్క దీవెనలో, దేవుని యొక్క ఆశీర్వాదాల్లో మేలు పొందే విధంగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. అటు విధంగా ప్రభు ఈ సందర్భంలో మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు దీవెన పొందుదాం. మహాగడువైన తండ్రి, ప్రేమగల మా ప్రభు నీ పాదములకే స్తోత్రములు, వందనాలు. వాక్యం ద్వారా ప్రభువా ముసలిపేట ప్రాంతం మీద స్వరక్తమించి సంపాదించబడిన సంఘము దీవించి ఆశీర్వదించి బలపరిచి నాయనా, పెద్దవారు మొదలుకొని వృద్ధుల వరకు ఉన్నవారు, పిల్లలు మొదలుకొని తండ్రి మీరు కాపాడి రక్షించి సంతోషము, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, ఆనందము, ఆయుష్కాలం కలిగించమని, శుభాలతో, దీవెనలతో, మేలుతో నింపి మీరు బలపరిచి కాపాడమని, అయా మోకరించడం అందరికీ మీ దీవెనలతో నింపి వట్టి చేతితో వచ్చిన వారిని ఆశీర్వాదాలతో మీరు పంపించమని, ఇది మొదలుకొని గొప్ప కార్యాలయ సంఘంలో జరుగుటకు కృపాభాగ్యం కలిగిస్తామని యేసు క్రీస్తు వారి నామమును బట్టి ప్రార్థిస్తూ ముగిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.